హలో హాయ్. హాయ్. మీరు లైవ్ చూస్తున్నట్టయితే టీవీని మ్యూట్లో పెట్టండి, లేదు మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు అనుకుంటే కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. మనం ఫోన్లో మాట్లాడేది లైవ్లో ఒక 5 సెకండ్స్ తర్వాత వస్తుంది. ఓకే, మీ పేరు? కార్తిక్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తూ ఉంటావు? 9th క్లాస్. ఓకే, బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నావా స్కూల్కి? 9కా స్కూలు? ఓకే, మరి ఈరోజు నువ్వు ఎవరికన్నా విషెస్ కానీ వచ్చు, లేదా నీకు నచ్చిన సాంగ్ ఏమైనా డెడికేట్ చేయాలి చూడాలనుకుంటున్నావా టీవీలో? నీకు నచ్చిన సాంగ్ ఏదన్నా కావాలా నీకు అంటున్నా? ఏం సాంగ్? హలో, ఏం సాంగ్ అంటున్నా? ఓకే, తప్పకుండా అయితే ప్లే చేస్తాం. ఓకేనా? ఓకే, ఇలానే కాల్ చేస్తూ ఉండు. మరి క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఆడ అడిగానా నిన్ను? అర్థం కాలేదు. 9% ఉందా ఛార్జింగ్? ఓకే, రేపు ఫుల్ పెట్టేసుకో ఛార్జింగ్. రేపు మళ్ళీ కాల్ చేయి నువ్వు. నేనైతే నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇలానే కాల్ చేస్తూ సపోర్ట్ చేస్తుండండి. సో ఈరోజైతే మంచిగా కాల్స్ అయితే మాట్లాడేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ ప్రసన్న గారు, గుడ్ మార్నింగ్. వెరీ 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 గుడ్ మార్నింగ్. అవునా, ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి. లక్ష్మీ కుమారి గారు అడిగారు, రాజ్యలక్ష్మి గారు అడిగారు, అలానే సరోజిని గారు కూడా అడిగారు. సరోజిని గారు అడిగింది టూరు కానీ టూరు. పల్లెటూరు, అవును కదా, పల్లెటూరు. లక్ష్మీ కుమారి గారు అడిగింది శివుని నుదుటి మీద విభూది రేఖలు ఉంటాయి కదా, విభూది రేఖలకి ఇంకొక పేరేంటి? ఏమని పిలుస్తారు? పుండరీకము. ఓకే, అడుగుతాను, ఏమేమి ఆన్సర్స్ వస్తున్నాయో చూద్దాం. అదే ఏమేమి కరెక్టో రాంగ్ అనేది చెప్తాను. రాజ్యలక్ష్మి గారు అడిగింది పేరులోనే అదృష్టం ఉన్న లెటర్ ఏంటి? తెలీదు, లెటర్ అన్నారు. పేరులోనే అదృష్టం ఏంటిది? ఓకే, ఇంకో క్వశ్చన్. నెంబర్తో స్టార్ట్ అయ్యే రాష్ట్రం ఏంటి? త్రిపుర. వావ్, సరోజిని గారు త్రిపుర అన్నారు, మీరు త్రిపుర అన్నారు. అవును, అవునవునండి. లెటర్. పేరులోనే అదృష్టం ఉండే లెటర్ ఏంటి? పేరులోనే అదృష్టం. అలా ఎలా అవుతుంది అంటే నాకు తెలియదు, నన్ను అడిగారు.